తీసుకొని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా సూపర్ 6 అనే పథకాలు ఈనాటి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలందరికీ కూడా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. మరి సూపర్ 6లో ఏ ఒక్క పథకం కూడా అమలు జరగనప్పటికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఒక పథకం ఆ సూపర్ 6లో. మరి ఆ పథకాన్ని ప్రజలందరికీ కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అని చెప్పి ఒక ఈ పథకాన్ని రిలీజ్ చేయడం ప్రస్తుత ప్రభుత్వం. మరి ఉచిత బస్సు అనగానే ఆడవాళ్ళందరూ కూడా ఆహా, ఇంకా ఇంట్లో మేము డబ్బులు అడగక్కర్లేదు, మేము సొంత కాళ్ళ మీద ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి రావచ్చు అనే ఒక ఆలోచన ఆడవాళ్ళందరిలో కూడా ఆనందాన్ని కలిగించింది. మరి ఆడవాళ్ళందరూ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకున్న మొదలు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా మన రాష్ట్రం వైపు చూసి నవ్వే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఆడవాళ్ళందరూ కూడా ఒక్క సీటు గురించి ఎన్నో కొట్లాట్లు తగులాట్లు మనం ప్రతిరోజు కూడా ఎక్కడో చోటు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాము ఈ సోషల్ మీడియాలో. మరి ఆడవాళ్ళంటే ఎందుకంత చిన్న చూపో ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి అనేది మాకు అర్థం కాని పరిస్థితి. నిజంగా ఆడవాళ్ళకి ఉచిత బస్సు అని మేము అడగలేదు, అయినప్పటికీ కూడా మీ సూపర్ 6లో ఒకటి చేసుకొని మాకు ఉచిత బస్సు అని చెప్పారు. మరి ఉచిత బస్సు అనగానే సక్రమంగా నిర్వర్తించాలి కదా, సరైన బస్సులు ఈరోజు మన రాష్ట్రంలో ఉండాలి కదా నేను అడుగుతున్నా. నిజంగా ఆ బస్సుకు ఉండే కెపాసిటీ 50-55 అయితే ఎంతమంది అయితే అంతమందిని కూడా ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కూడా ఆ బస్సులోకి ఎక్కించడము ఎంతవరకు న్యాయం అని కూడా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అటు విద్యార్థులు కానీ వృత్తులకు కానీ ఈ ప్రతిరోజు కూడా కూలి పనికి వెళ్తున్న మహిళలకు కానీ ఎంతో మందికి ఉచిత బస్సు ప్రయాణం ఒక పథకం మంచి కాకుండా చెడుని తీసుకొస్తుందని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ రాష్ట్రం ఎన్ని అయితే బస్సులు ఉన్నాయో, ఏవైతే స్క్రాప్ అయిపోయాయో పాడైపోయాయో అవన్నీ కూడా తీసివేసి వాటి ప్లేస్లో కొత్త బస్సులు వేసి దాంతోపాటు ఉచిత బస్సు ఈ పథకం అమల్లోకి రావాలి అంటే సరిపడా ఎన్ని బస్సులు ఉండాలో అన్ని బస్సులు కూడా తక్షణమే ఏర్పాటు చేయాలని కూడా మేము ఈరోజు ఈ విజయనగరం మహిళలందరి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాము. మా గౌరవం రెట్టింపయ్యే విధంగానే ఈ పథకం అమల్లోకి జరగాలని కూడా మేము తెలియజేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మన జిల్లా ప్రభుత్వ మన డిపిటిఓ గారికి ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి వచ్చి మేము ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి మా డిమాండ్స్ అన్నీ కూడా అందులో పెట్టి మరి ఖచ్చితంగా అవన్నీ కూడా ఆవిడ కన్సిడర్ చేసి వెంటనే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్తారని చెప్పడం మాకు చాలా ఆనందంగా.